బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంనకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము సాక్షి బేహన్ ద్వారా యోగము అనేది శరీరం వరకే నిమిత్తం హద్దు కాకుండా ఎలాగా యోగమును బుద్ధి ద్వారా లోపలికి తీసుకోవటము, ఆత్మ వరకు తీసుకొని వెళ్ళటం అనే విషయము శాస్త్రాల వరకే ఉంచకుండా సాధన వరకు తీసుకొని రావాలి అనేటువంటి విషయం గురించి టాపిక్ తీసుకొని ఈరోజు లైవ్లో చెప్తూ ఉన్నారు. దీనికి తెలుగు అనువాదం మనము ఈరోజు విందాము. ఏదైతే మనం అందరం కూడా లైవ్లో యోగం చేస్తూ ఉంటాం, ఇంట్లో కూర్చొని కూడా యోగం చేస్తూ ఉంటాం. డైలీ అభ్యాసము, పురుషార్థము కూడా తప్పనిసరి. మనము లైవ్లో కానీ జూమ్లో కానీ ఏ కారణం వల్ల కూడా ఇండివిజువల్గా కూర్చున్నా కూడా మనము ఈ యొక్క యోగం ద్వారా తప్పకుండా ప్రాప్తిని పొందుతాము. కాబట్టి ఇప్పుడు కూడా యోగం గురించి అనేక రకాల ఛానల్స్ గైడెడ్ మెడిటేషన్ అంటూ చెప్తూ నేర్పుతూ ఉన్నారు. ఇక్కడ మరి సోమరితనంగా ఉండకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా మరి పూర్తిగా మనం సాధనలో కూర్చోవాలి. ఏదైనా సరే మరి ఇక్కడ ఈ యొక్క జ్ఞానము, యోగము అనేటువంటి విషయము అందరికీ తెలియాలనే లక్ష్యంతో మనము ఆత్మస్వరూపంలో బాపూజీ మనకి ఏదైతే లక్ష్యం ఇచ్చారో స్వపరివర్తన తోటి విశ్వ పరివర్తన అని, ఈ లక్ష్యాన్ని మనము తీసుకొని ఆ బాపూజీకి సమీపంలో లక్ష్యానికి సమీపంలోకి వెళ్ళటానికి పురుషార్థం కూడా మనం డైలీ చేయటం కోసమే మనము కలుసుకుంటూ ఉన్నాం. యోగం ద్వారా, జూమ్ ద్వారా లైవ్లో యోగం యొక్క విషయం గురించి ధ్యాస పెడుతూ ఉన్నాం. సాధన విషయంలోకి వచ్చేటప్పటికి మనం సదా కూడా సదా లక్ష్యంతో మనం కనెక్ట్ అవ్వటం, జ్ఞానము ఉండటము, దీనికి తోడు మనము యోగంతో ఆత్మని పరమాత్మతోటి కనెక్షన్ జోడించడానికి గుర్తుగా ఉంటూ ఉన్నది. ఇక్కడ మనము బాపూజీ కూడా ధ్యానము మరి చెప్తూ ఉంటారు. ధ్యానము, యోగము, సాధన ఇవన్నీ మాటలు కూడా బయట ప్రపంచం వాళ్ళు వాడుతూ ఉంటూ ఉంటారు. అయితే ఇవి వేరు వేరు రకాలుగా ఉన్నాయి. అందుకని దీని గురించి కొంచెం డీప్గా ఆలోచించి మనము ఈ యొక్క టాపిక్లో చర్చించుకుందాము, మాట్లాడుకుందాం. నాకు తెలిసిన మంచి మంచి విషయాలు చెప్పదలుచుకున్నాను అంటూ ఉన్నారు. అయితే మానవుల యొక్క సమస్య ఏంటి అంటే ఏదో పొందాలి అనుకుంటారు, చెయ్యాలి అనుకుంటూ ఉంటారు, యోగంలో కూర్చుంటారు. అసలు యోగం యొక్క విషయానికి వచ్చేటప్పటికి ఏమి పోగొట్టుకున్నామో మనకు తెలియదు. ఏదో పొందాలి అనేటువంటి భావనతోటే ఇలాగా సాధన చేస్తూ ఉంటారు. కేవలం తెలుసుకోవటం కాదు. అయితే చాలా అందమైనటువంటి విషయాన్ని మనము ఈ జ్ఞాన మార్గంలో తెలుసుకుందాము. ధ్యానము కాదు, ఆత్మను గుర్తించటం. కాబట్టి అసలు జ్ఞాన మార్గంలో మనము ఎంతో కాలం నుండి ధ్యానము అంటూ మెడిటేషన్ చేస్తూ ఉంటాం, ధ్యానము అంటూ ఉంటాం. అసలు మార్గంలో ధ్యానము అని కాదు, ఆత్మ యొక్క గుర్తింపు, ఆత్మను తెలుసుకోవటం. ఈ లైన్లో మనము ఎదురుగా ఎక్కడో అక్కడ తప్పకుండా ఈ యొక్క విషయాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, అష్టావక్ర గీతలో కూడా జనకుడికి అష్టావక్ర మహాముని చెప్పాడు. ఏమని? నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే మరి ధ్యానము కాకుండా నువ్వు ఆత్మని గుర్తించు. ధ్యానంతో ఆలోచన కొంచెముగా లేటుగా ఆగిపోతూ ఉంటుంది. అంటే ఆలోచన ఆగిపోవటం వరకు ఉంటూ ఉంటుంది. అంటే ఏదైతే ఆత్మని గుర్తించటం జరుగుతుందో మీరు సదా ఆలోచన రహితంగా ఉంటూ ఉంటాయి, ఆలోచనలు సమాప్తం అయిపోతూ ఉంటాయి. ఈరోజు మన కొరకు ఏదైతే గొప్ప సంఘర్షణ అనేది ఉన్నదో మన యొక్క ఆలోచన అనేది ఆగదు. మనము ధ్యానం యొక్క పేరుతోటి
సాధన అనే పేరు ఇస్తూ ఉన్నాము. మనము యోగం అనే పేరు పెడుతూ దానికి దీనికి ఉన్న తేడాని తెలుసుకుంటూ ఉంటాము. ఏదైతే సమాధి అని చెప్పుకుంటూ ఉన్నామో, సమాధి మరియు యోగంలో కూడా సంబంధం అనేది ఉన్నది. అందుకనే యోగము ఎప్పుడైతే మనము కనెక్ట్ అవుతూ ఉంటామో, యోగంలో యోగము యొక్క శబ్దము ఆత్మను గుర్తించటం, దాని లోపల మునిగిపోవటం, మన ఆలోచనలు సదా కాలంగా ఆలోచనలు సదా సమాప్తము అయిపోవటము. అంటే అష్టావక్ర గీతలో కూడా ఈ ముని జనకుడికి ఆలోచనను ఆపటం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే బ్రహ్మను గుర్తించినప్పుడే. అందుకని బ్రహ్మను గుర్తించటం చాలా అవసరం. బ్రహ్మ అంటే ఆత్మ లైట్ స్వరూపం. అప్పుడే ఆలోచనలు ఆగిపోతాయి. ఎంతవరకైతే దీని గురించి యోగము అనేది చెయ్యరో, మరి అంతవరకు మీరు ఆలోచనలను బంద్ చేసుకోలేరు. అందుకే బాపూజీ కూడా జ్ఞానము ఇప్పుడు జ్ఞానంతో జోడించకపోతే, మీరు ఆత్మ జ్ఞానమును పొందకపోతే యోగము కనెక్షను సంకల్పాలు కట్ చేసుకోలేరు అని చెప్పారు. ఇక్కడ అనేక రకాల ధ్యాన సంస్థల్లోకి ఏదైతే ఉన్నదో యోగం చేస్తూ ఉన్నామో, మనము యోగం కొరకు 10 రోజులు సాధన చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఈ విషయాన్ని ఆలోచించండి, ఆగిపోవద్దు. బ్రహ్మని గుర్తించటం అవసరం. మీరు ధ్యానము యొక్క యోగం యొక్క పేరైతే చెప్తూ ఉన్నారు, మరి స్మృతి అనేది పెట్టుకోండి. ధ్యాన యోగము అన్నీ కూడా చెప్పటము జరుగుతూ ఉంటుంది. బ్రహ్మని గుర్తించటం అంటే బయట భ్రమ అని కాదు. ఈ భ్రమలన్నీ కూడా సమాప్తం అయిపోవాలి. ధ్యానము అని ఏదైతే అంటూ ఉన్నారో, ధ్యానంలో ఆలోచనలు ఆగి ఉంటూ ఉంటాయి. మన ఆలోచన బయట నుండి ఏదైతే భ్రమ ఉన్నదో అది సమాప్తం చేయాలి. ఇక్కడ మనం ఏదైతే యోగము, ధ్యానము, సమాధి అని అంటూ ఉన్నామో, ఇవన్నీ కూడా కొద్దిగా మాటల్లో డిఫరెన్స్ అనేది ఉన్నది. ఎంతవరకైతే మీరు ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండరో అంతవరకు ఆత్మ యొక్క గుర్తింపు అనేది ఉండదు. ఎంతవరకైతే మిమ్మల్ని మీరు మీ లోపల ఉన్న భ్రమని తొలగించుకోరో ఆ యొక్క ధ్యానం యొక్క అవసరం కూడా ఉండదు. ఆత్మని గుర్తించటం అనేది జరగాలి. అందుకనే యోగము శరీరం వరకే సీమితం కాకుండా, శాస్త్రం వరకు సీమితం కాకుండా, హద్దు కాకుండా, ఒక యోగము అంటే యాత్ర అనుకోవాలి, నిరంతర అభ్యాసం అనుకోవాలి. ఎంతవరకైతే మీరు నిరంతర అభ్యాసాన్ని సొంతం చేసుకోరో అంతవరకు స్వతహానే ఈ యొక్క స్వరూపము అనేది, స్థితి అనేది రాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని అసలు స్వరూపంలోకి తీసుకొని వెళ్ళాలి. ఈరోజు పూర్తిగా మనము ఈ యొక్క 5 విషయాలను ఈ యొక్క క్లాసులో విందాము. అవి అన్నిటికంటే ఏంటి ఆ పంచమహావాక్యాలు అని అంటే, ఏదైతే మరి కామెంట్ బాక్స్లో మనకు చాలామంది మెసేజ్లు ఇస్తూ ఉంటారు. చాలా అందమైనటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ యొక్క ధ్యానంని అర్థం చేసుకున్నట్లయితే మనసుకు తాకుతూ ఉంటుంది. ఎప్పుడైతే వ్యవహారం యొక్క స్వభావంలో మీరు వస్తూ ఉంటారో, చేష్ట అనేది అంటే ఈ అసలు యోగము, జ్ఞానం అంటే చేష్ట, కర్మ అన్నమాట. మీరు కూడా చాలా ధ్యానం గురించి అర్థం చేసుకొని ఉండవచ్చు. అది ఎంతవరకు అయితే మీ మనసుకు తాకదో అంతవరకు అది మీ వ్యవహారంలో, స్వభావంలో వచ్చేటువంటి క్రియా, కర్మ, చేష్ట అనేది చేయరు. మీరు దాన్ని మరి ఏదైతే ఇంటి వరకు తీసుకొని వెళ్ళగలుగుతారు. అంటే మీ లోపల జ్ఞానం, యోగము అనేటువంటి స్థితిని మీరు ధారణ చేసినప్పుడు
ఆ విషయం మీకు దృఢ సంకల్పంతో కనెక్ట్ అవుతూ ఉంటారు. మీరు అయితే దాన్ని కరెక్ట్గా మార్గదర్శన తోటి నడిపిస్తూ ఉండాలి, దాన్ని సొంతం చేసుకోవాలి. నెమ్మది నెమ్మదిగా యోగిగా మీరు కాగలుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక మంచి అందమైన ఒక లైను ఇక్కడ ఉన్నది. ఏంటి అంటే, జ్ఞానము కేవలం పుస్తకం వరకే కాకుండా, అంటే శాస్త్రం వరకే కాకుండా జీవితంలోకి ధారణ చేయకుండా ఉంటే స్మృతి వరకే ఉండిపోతూ ఉంటుంది, ఆత్మ జాగృతి కాదు. చాలామంది మేము ఇన్ని పుస్తకాలు చదివాము, అన్ని పుస్తకాలు చదివాము అంటూ ఉంటారు. ఫలానా యోగము చెయ్యండి, ఫలానాది ఫాలో అవ్వండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి అని చెప్తూ ఉంటారు. ఎప్పటి వరకైతే జ్ఞాన పుస్తకాలు చదువుతూ ఉంటారో అది జీవితంలో ధారణ చేయకపోతే బుద్ధి వరకే ఉంటుంది, కేవలం స్మృతిలో మాత్రమే ఉంటుంది. పుస్తకంలో ఉంటుంది కానీ మస్తకంలో ఖాళీ అయిపోతుంది. ఇక్కడ అందుకనే ఒక్కొక్క మాటను మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఏదైతే సమయం అనుసారంగా స్మృతి తయారవుతూ ఉంటుందో అప్పుడు మరి జాగృతం అనేది కాగలుగుతారు. కేవలం జ్ఞాపకం ఉంటేనే కాదు, మరి ధారణ చేస్తేనే జాగృతం అవుతూ ఉంటారు. స్మృతిలో ఉంటే జాగృతం కారు. జాగృతం అవటానికి పుస్తకాల నుండి మరి మస్తకంలోకి చేరుకోవాలి. అందుకనే జ్ఞాన యోగాలు అనేది పుస్తకం వరకే హద్దు అనేది ఉంచుకోకుండా తమ లోపల జీవితంలోకి దించాలి. ఏదైతే చెప్తూ ఉంటారు కదా, నేను చాలా పుస్తకాలు చదివాను అని. జ్ఞానం కూడా చాలా విన్నాను, చాలా చెప్పాను, క్లాసులు చేశాము, ఉపన్యాసాలు ఇచ్చాము, శిబిరాలు చేశాము అంటూ ఉంటారు. దీంతో ఏమి స్పష్టము అయింది అంటే వాళ్ళు బాగా చదువుకున్నవారు అని. కానీ జీవితంలో ధారణ అనేది ఎంతవరకు చేశారు? స్మృతిలో అయితే ఉంది. ఎంతవరకు అయితే దాని లాభాన్ని వాళ్ళు జీవితంలో ధారణ చేయలేరో వాళ్ళు మెమరీ వరకే, బుద్ధి వరకే ఉంటుంది. బుద్ధిలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు దాన్ని గుర్తించటం అనేది జరగదు. ఆత్మస్వరూపంలో ప్రకాశం వరకు ఎంతవరకు రాదో అంతవరకు కూడా అది జ్ఞానం విన్నా చదివినా వ్యర్థమే అవుతుంది కదా. అందుకనే ఇక్కడ మనము యోగము శరీరం వరకే కాకుండా బుద్ధి వరకు, ధారణ వరకు తీసుకురావాలి అని చెప్తున్నాం. అందుకనే స్పష్టమవుతుంది జాగృతి కావాలి అని. జ్ఞానము జాగృతి కాకపోతే మరి జ్ఞానం సర్వోత్తమం కాదు, సర్వశ్రేష్టము కాదు. అప్పుడప్పుడు ఏమంటూ ఉంటారు, జ్ఞానం సర్వోత్తము అన్నది, సర్వశ్రేష్టమైనది అని. భౌతికంగా మీరు మీ యొక్క జ్ఞానమును బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. కాబట్టి బుద్ధి వరకు ఉంచుకోవటమే కాకుండా ధారణలోకి తీసుకుని రావాలి అని చెప్తూ ఉన్నాం. అందమైన విషయం కదా, ఇది బాగుంది మాట. శబ్దం వరకే కాకుండా మనము యోగము అంటూ మాటికి అయితే చెప్తున్నాము, ఆ మాటను ఉపయోగిస్తూ ఉన్నాము. కానీ అది శబ్దము కాదు, స్థితి. యోగం అంటే స్థితి. ఆ స్థితిలో మనము ఉండాలి. ఎంతవరకు అయితే ఆ స్థితిలో మనం ధారణ చెయ్యమో అంతవరకు కూడా ఆనందాన్ని, అనుభూతి పొందలేము, ఆత్మశాంతి లభించదు. సంతోషము ఎప్పుడైతే మరి స్థితిలోకి తీసుకొని వస్తారో పరంశాంతి లభిస్తుంది, ఆత్మకు శాంతి లభిస్తుంది, సంతోషం లభిస్తుంది. ఏ యొక్క స్థితి అనేది ఉంటుంది తెలుసుకోవాలి. నెమ్మదిగా మీరు ఏదైతే వింటూ ఉన్నారో చాలా మజా అనేది వస్తూ ఉంటుంది. ఈ స్థితిలో మీరైతే పొందారో అది యోగంతో అర్థం చేసుకోవాలి. ఈ బోధ అనేది ఉంటుంది. మీరు శరీరం కాదు, ఆలోచన కాదు, కేవలం భౌతిక జ్ఞానమే కూడా కాదు, బుద్ధిలో నిండి ఉన్న జ్ఞానము ఖాళీ కేవలం అది కూడా కాదు. మీ సత్య ప్రత్యక్షం కావాలి. బాపూజీ కూడా ఏం చెప్తున్నారు, ఎంతవరకైతే మీకు తమ యొక్క ఆత్మస్వరూపము నిరంతరం అభ్యాసం కాదో, ఆత్మస్వరూపంలో పవరు, పరం లైట్ పవరు అనేది కూడా దిగదు. తిరుగుతూ ప్రతి ఒక్క
కర్మ చేస్తూ ఆత్మ అనుభూతిలో ఉండాలి. ఒకరోజు ఇలా ఉంటుంది, మీకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఏ యొక్క సత్యము? మీకు సంపూర్ణ స్వరూపంలో ఉండాలి. ఆత్మ సాక్షాత్కారము పొందాలి. సాక్షాత్కారము స్వరూపము అంటే ఏంటి? ఆ ప్రదేశంలో మరి సాక్షాత్కారం అన్ని ప్రదేశాల్లో అవుతుంది. బాపూజీ అన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నారు అని అంటూ ఉంటారు. మీ లోపల బాపు కనిపించారా? అదే సాక్షాత్కార రూపంలో ఉండటం. అందుకే మీకు సత్య స్వరూపాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలి, అభ్యాసము చేయాలి, తెలుసుకోవాలి. జ్ఞానము తీసుకోవటంతో భౌతిక జ్ఞానం కూడా వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రత్యక్షం ఎందుకు కావటం లేదు? ఇదే మనము థియరిటికల్గా నాలెడ్జి తోటి ప్రాక్టికల్ వైపుకు పెరుగుతూ ఉండాలి. ప్రాక్టీస్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు బాపు యొక్క శ్రీమతానుసారంగా నడుస్తూ మనము జ్ఞాన యోగాల్లో ముందుకు వెళ్తూ ఉండాలి. శ్రీమతం పైన మరి నడవకుండా ప్రాక్టికల్ యోగము కానీ ఆత్మస్వరూపం యొక్క జ్ఞాన స్వరూపం యొక్క పరం ప్రకాశం యొక్క అనుభవం అనేది కాదు. ఇక్కడ మనము ముందుకు వెళ్ళటానికి ఏదైతే యోగము అని అంటూ ఉన్నామో అది కూడా హద్దు వరకే ఉంటుంది. యోగంలో ఏదైతే అనుభవం అనేది ఉన్నదో అది శబ్దం లోపల కాదు, మౌనము ఒక విషయము. ఇక్కడ ఏదైతే చెప్తూ ఉన్నామో జ్ఞానము, యోగము, యోగ శాస్త్రం వరకు, మరి శాస్త్రం వరకు కాకుండా సీమితం అద్దు కాకుండా యోగ శబ్దము స్థితి వరకు మనము తీసుకొని వెళ్ళాలి. ఈ యొక్క శాస్త్రాల్లో మాట వరకే ఉన్నది యోగము అనేది. మౌనం యొక్క అనుభవాన్ని చేయిస్తూ ఉంటుంది యోగము. ఎక్కడ వరకైతే శబ్దం కూడా నిశ్శబ్దం అయిపోతూ ఉంటుందో శాస్త్రం యొక్క శాస్త్రం కూడా దిశను చూపిస్తూ ఉంటుంది. మనము శాస్త్రాల గురువు ఎలాగా అని అంటే మార్గాన్ని చూపించేది, మార్గము అనుసారంగా నడిచేది, మార్గం అనుసారంగా చేసేది. ఏ విధంగా మీకు ఆకాశం వైపు ఈ సైగ చేయిస్తూ ఉంటుందో ఆకాశాన్ని తాకాలని అనుభవం అవుతూ ఉంటుంది కదా. అదేవిధంగా ఇప్పుడు చూడండి, తర్కం చేస్తూ ఉంటూ ఉంటారు శాస్త్రాల్లో. అన్నిటికీ కూడా గొప్పది శాస్త్రము, అందరూ చదువుతూ ఉంటారు. యోగము ఎందుకు మరి అందరికీ కూడా మింగుడు పడదు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయమే. కానీ ఆత్మ నిరీక్షణ చేసుకున్న వారికి మాత్రమే జ్ఞానం అనేది, యోగం అనేది కుదురుతుంది. వ్యాస గద్ది పైన కూర్చోవటం అని కూడా కాదు. ప్రజలు కథ కీర్తన వింటూ ఉంటారు. ఏదైతే యోగ అభ్యాసం చేయించేటప్పుడు కరెక్టే, మాకు ఎక్కడ టైం తీరుతుందండి అంటారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఇక్కడ తమను తాము తెలుసుకోవటానికి కూర్చున్నాము, ఇదే అడగాలి. శాస్త్రాలు చదువుతూ ఉన్నాము, బేహద్ జ్ఞానము బాపూజీ ద్వారా ప్రాప్తిస్తూ ఉంటుంది. బేహద్ జ్ఞానం విన్నాము, చదివాము, యోగము కూడా నేర్చుకుంటూ ఉన్నాము. యోగం ఎందుకు అంటే అన్నిటిలో కూడా కథం అయిపోవటానికి, నిస్సంకల్పం అయిపోవటానికి, ఆలోచన రహిత స్థితిని తయారు చేసుకోవటానికి. యోగంలో ఏదైతే ఉన్నదో అది ధారణలోకి రావటము. ధారణ ఎప్పటి వరకు అయితే కాదో యోగము కూడా ఘటితమవుతూ ఉంటుంది. పరం శాంతి యొక్క ఉపలబ్ధం ఉంటుంది. ఏ విధంగా ఇక్కడ అంటూ ఉన్నాం కదా, శబ్దం నుండి అనుభవంలోకి రాకపోతే అనుభవం నుండి శబ్దాలు ప్రకటితం అవుతూ ఉంటాయి. అంటే ఎంత బాగుందో చూడండి, ధ్యాసగా వినండి. శబ్దంతో అనుభవం అనేది కాదు. ఎప్పుడైతే శబ్దం వింటూ దాని అనుభవంలోకి వెళ్ళకపోతే శక్తి అనేది ప్రకటితం కాదు, కేవలం మాటలే ఉంటూ ఉంటాయి. ఈ అనుభవం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు, మీ లోపల యొక్క ఊర్జాని, మీ యొక్క శబ్దాన్ని, మరి వైబ్రేషన్ని, మీరు అన్నిటినీ కూడా తెలుసుకోవాలి. కాబట్టి సత్యం ప్రత్యక్షం అవ్వాలి అంటే ఊర్జా బయాన్ కావాలి. అన్నీ కూడా యోగం యొక్క స్థితిలో ఉండాలి.
సూర్యుడి యొక్క అనుభవము పుస్తకాలతోటి మరి చేయించగలుగుతామా అంటే వర్ణన అయితే ఉంటుంది. సూర్యుడు ప్రకాశం ఇలా ఉంటుంది, అంత దూరంలో ఉన్నాడు, అంత శక్తి ఉంది, అంత పవర్ ఉంది, ఇక సైంటిఫిక్గాను చెప్పగలుగుతూ ఉంటాం. కానీ సూర్యుడి యొక్క అనుభవము ప్రాక్టికల్గా దాని ప్రకాశాన్ని వర్ణన అనుసారంగా పొందటం జరుగుతుందా? పుస్తకాలు తెరిస్తే మెసేజ్ మాత్రమే అందుతూ ఉంటుంది. ఎంతవరకు అయితే భౌతిక జ్ఞానం తీసుకుంటూ ఉంటామో అంతవరకు సూర్యుడు యొక్క ప్రకాశము తాపము వర్ణన మాత్రమే జరుగుతూ ఉంటుంది. సూర్యుడు ఎదురుగా ఉన్నప్పుడు ఆ కళ్ళు మూసుకుంటాము అంటే ఏంటి, దాని యొక్క పవర్ తట్టుకోలేం. అదేవిధంగా యోగంలోకి వెళ్ళినప్పుడు శబ్దము సైలెన్స్ అయిపోతుంది, ఖతమైపోతుంది, ఆత్మ మేల్కొంటుంది. చాలా అందమైన విషయం కదా యోగము. ఆత్మ పవరు ప్రకటితం అవ్వటం, అంతేకాని ఆలోచన కాదు. శాస్త్రాలు చెప్పేది తత్వమసి, నువ్వు బ్రహ్మస్వరూపము అని. ఎంతవరకైతే అది సాక్షాత్ అనుభవం కాదో, నేనే బ్రహ్మను సాక్షాత్ అనుభవం కాదు, శాస్త్రాలు అనేది కూడా మౌనంగానే ఉండిపోతూ ఉంటాయి. చైతన్యము అర్థం చేసుకోవాలి, ఇదే యోగము. ఇంకా మంచి మంచి మహావాక్యాలు ఉన్నాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఈ యొక్క యోగ విషయాలు ధారణ ఇంకా ఏమున్నాయో తెలుసుకోవచ్చు. నమస్తే, ధన్యవాదాలు. పరమా శాంతి, బేహద్ పరం మహాశాంతి.